మానవులు ఏ పూజలు ఏ దేవునికి ఏ పూజలు చేస్తే ఏ ఫలితాలు వస్తాయని నారదుడు సూత మహర్షితో చర్చించగా సూత మహర్షి ఈ విధంగా సెలవించాను. అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్పాను. సప్తర్షులు సమావేశమయ్యి దేవతల్లో ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వవలసినదిగా అని వాళ్ళు ఆలోచించగా భృగు మహర్షి దేవతలను పరీక్షించుటకై నియమించిరి. అప్పుడు భృగు మహర్షి ప్రథమంగా బ్రహ్మలోకమునకు ప్రయాణమయ్యాను. బ్రహ్మలోకమునకు చేరుకొని అక్కడ బ్రహ్మ సరస్వతి దర్శనం చేసుకొని చుండగా భృగు మహర్షి రాకను వాళ్ళు గమనించలేదు. భృగు మహర్షిని చూడలేదు. వారి ఆనందంతో సంగీతము లో మునిగి తేలుచుండగా భృగు మహర్షికి కోపం వచ్చి, ఓ బ్రహ్మదేవా, జ్ఞాన తపసంపన్న గల జ్ఞానిని అయిన నేను నీ చెంతకు వస్తే నీవు నా రాకను గమనించకుండా నీవు పరవశానందంలో మునిగి తేలుచున్నావు. నీకు ఇదే నా శాపం. నీకు భూలోకమునందు పూజలు లేకుండా పోవు కాక అని శపించాను. తర్వాత క్రమమున భృగు మహర్షి కైలాసమునకు ప్రయాణమయ్యను. కైలాసమునకు చేరుకున్న అక్కడ నంది ప్రథమ గణములతో పార్వతీ పరమేశ్వరులు చిద్విలాసంగా నాట్యము చేయుచుంటుంది. రాకను గమనించలేదు. అప్పుడు భృగు మహర్షికి కోపం వచ్చను. ఓ పరమేశ్వర, ఇంతటి తపస్సిద్ధి గల భృగు మహర్షినైన నేను నీ చెంతకు వస్తే కైలాసమునకు వచ్చే నా రాకను గమనించకుండా నీవు ఆనందముతో నీ వంది వాగములతో నాట్యం చేయుచుంటివి. ఇదే నా శాపము. భూలోకమునందు నీకు నిజరూపమున పూజలు లేకుండా పోవు కాక లింగమున మాత్రమే పూజలు చేయుదురు అని శాపం పెట్టెను. అప్పుడు తిరిగి భృగు మహర్షి వైకుంఠమునకు ప్రయాణమైంది. వైకుంఠమున ద్వారపాలకులు జయ విజయులు కాపలా కాయుచుండగా భృగు మహర్షి వారి చెంతకు వెళ్ళను. ఓ జయ విజయులారా, నేను నారాయణ్ణి లక్ష్మీదేవిని సందర్శించవలేను. ఈ దేవతల్లో ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వవలసినదిగా నాకు విన్నవించిరి. అందుకు వీరిని పరీక్షించుటకై నేను వచ్చి తిని అని చెప్పగా నారాయణుడు లక్ష్మీదేవి ఏకాంతమునందు స్వామి, వారికి ఇప్పుడు మీ దర్శనం అవసరంలేమో అని చెప్పిరి. అప్పుడు కోపగించుకొని మీకు ఈ యొక్క నారాయణ సేవ చేసుకునే భాగ్యము లేకుండా పోవు కాక అని శపం పెట్టను. తర్వాత ద్వారమును తెరుచుకొని వైకుంఠమునకు ప్రవేశించను. నారాయణుడు భృగు మహర్షిని గమనించలేదు. కోపంతో శాపం పెట్టుచు తన భృగు మహర్షి కాలుతో నారాయణ వక్షస్థలమున కొట్టెను. అప్పుడు లక్ష్మీదేవి కోపగించుకొని పోవచ్చునగా లక్ష్మీదేవి దగ్గరికి నారాయణుడు వెళ్ళి, కుమారుడు తప్పు చేస్తే క్షమించి చక్కదిక్కవలసిన బాధ్యత మనకున్నది. కాబట్టి భృగు మహర్షికి మనం ఆరోగ్యపాద్యాలు ఇచ్చి ఆయనను ప్రసన్నం చేసుకునవలేనని వేడుకొనను. అప్పుడు నారాయణుడు లక్ష్మికి చెప్పగా లక్ష్మి మరింత కోపించి, నీ యొక్క వక్షస్థలంన నేను నివాసమై ఉంటుంది. అటువంటి వక్షస్థలంన అతను నా పాదంతో కొట్టెను. అందుకు నేను చాలా బాధపడుచుంటి తిని నేను నీ యొక్క వక్షస్థలంలో ఉండకుండా వెళ్ళిపోయేదనని చెప్పాను. కానీ భృగు మహర్షికి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చినాక నువ్వు వెళ్ళిపోదులే తల్లి లక్ష్మీదేవి అని చెప్పాను. అప్పుడు లక్ష్మి పతి మాట విని ఆర్ఘ్యపాద్యములు తీసుకొచ్చి భృగు మహర్షికి పాదములకు కడిగిరి. అప్పుడు నారాయణుడు భృగు మహర్షి పాదములు తీసుకొని మెత్తగా ఒత్తుచు భృగు మహర్షి యొక్క కాలు యందు నేత్రమును నొక్కివేశాను. అప్పుడు భృగు మహర్షి, ప్రసన్న నారాయణ, నా అహంకారాన్ని మన్నించుము. నీ యొక్క వక్షస్థలంలో నేను కొట్టి తిని నన్ను క్షమించుమని వేడుకున్నాను. తిరిగి లక్ష్మీదేవి వైకుంఠమును వెళ్ళాను. తర్వాత నారాయణుడు లోకములకు సంచారమైపోయాను. ఈ విధముగా జరిగినది. తర్వాత సూత మహామూర్షి చెప్పాను, నారాయణుడికి బుధవారము శనివారమును కొలిచినచో సకల ఐశ్వర్యములను వసంగును. సోమవారము బేస్తవారమును మహేశ్వరుని కొలిచినతో ఆయుషును సంపదలను కలుగును. శుక్రవారమున లక్ష్మిని పూజించిన సిరి సంపదలను ఐశ్వర్యమును సంసార సుఖమును సంతానమును ప్రసాదించును. మంగళవారమున గౌరీదేవిని కొలిచిన సమస్త కష్టములు తొలగిపోవును. ఆదివారమున రవికి అనగా సూర్యనారాయణకి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చి ఆంజనేయ స్వామిని పూజించిన ఎడల సమస్త ఐశ్వర్యములను వసంగును. ఈ విధముగా 7 వారములకు
7 రోజులు 7 దేవతలను పూజించినా మనకు ఆనందము కలుగునని సూత మహాముని చెప్పిరి. గణపతిని కొలచడం వల్ల జ్ఞానము బుద్ధి పెరుగును. గణపతి కొలిచే వలన ప్రతి కార్యము జయమగును. గణపతిని విస్మరించిన ఎడల మనకు అపజయములు కలుగును. ఈ విధంగా ప్రథమ పూజ గణపతికి తాంబూలంగా ఇచ్చినారు. తరువాత మహేశ్వరుని కొలుచుట వలన ఆయుషు సౌభాగ్యము మరియును ఆనందము సుఖ సౌఖ్యమును సంపదలు కలుగును. నారాయణుని కొలచడం వలన మనోధైర్యము ఆనందము సంతోషమును కలుగును. సరస్వతిని కొలుచుట వలన జ్ఞానము విద్య కలుగును. పార్వతిని కొలుచుట వలన పిశాచ బాధలు రోగబాధలు మొదలగునవి పోవును. అటని సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుట వలన శత్రుపీడలు రుణబాధలు తొలగును. ఆంజనేయ స్వామిని కొలుచుట వలన భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. లక్ష్మీదేవిని కొలుచుట వలన ఐశ్వర్యమును సంతోషమును సంపదలను సంతానమును ఆనందమును ధనమును ఆభరణములను వాహనములను సమకూరును. ఈ విధముగా సమస్త దేవతలను మనము ఆరాధించడం వలన మనకు కావలసినవి అన్నీ కూడుతూ మన నమ్మకము.